ఈ రోజు మార్నింగ్ న్యూస్ లోకి మనం వెళ్దాం. ఈ రోజు దినపత్రికలో చూసుకుంటే ఇంట్లోనే డెలివరీ చేసిన 108 సిబ్బంది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణికి 108 అంబులెన్స్ సిబ్బంది ఇంట్లోనే నార్మల్ డెలివరీ చేశారు. కొమిటిపల్లి గ్రామానికి చెందిన గర్భిణి సబిరెడ్డి మాధవికి ఉదయం పుట్టినప్పుడు రావడంతో కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది వీరన్న శ్రీనివాస్ ఇంట్లోనే నార్మల్ డెలివరీ చేయడం జరిగింది. ఆడబిడ్డ జన్మించింది, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. రెండో కాన్పు నార్మల్ డెలివరీ అయినట్లు 108 సిబ్బంది తెలిపారు. అనంతరం తల్లి బిడ్డలను మానుకోట జనరల్ హాస్పిటల్ తరలించడం జరిగింది. ఇది మంచి శకనం అనుకోవచ్చు. ఎందుకంటే పుట్టినప్పులతో బాధపడుతున్న ఒక మహిళకు 108 సిబ్బంది ఇంట్లోనే నార్మల్ డెలివరీ చేయడం అనేది చాలా మంచి పరిణామం. ఎందుకంటే వాళ్ళు చాకచక్యంగా ఆలోచించడం జరిగింది. ఎందుకంటే ఏం కాదు, ఏమన్నా రేపు ఇసుక అయితే మన మెడకు చుట్టుకుంటది అని చెప్పి హాస్పిటల్ తీసుకుపోతామని చెప్పి హాస్పిటల్ తీసుకుపోకుండా ఆ సిచ్యువేషన్ అర్థం చేసుకుని అప్పటికప్పుడు నార్మల్ డెలివరీ చేయడం అనేది వాళ్ళ గొప్ప మనసుకి ఉదాహరణ. ఇలానే చాలా వరకు అన్న సిచ్యువేషన్ బట్టి స్పాంటేనియస్ గా అంటే చాకచక్యంగా ఎంబడి నిర్ణయాలు తీసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. వాళ్ళని జిల్లా తరపున అభినందించడం జరిగింది. నెక్స్ట్, ప్రిస్క్రిప్షన్ లేకుండానే అనే ఒక హెడ్డింగ్ చూస్తున్నాం మనం. ఇష్టారీతిగా కొనసాగుతున్న ఔషధ విక్రయాలు. జిల్లాలోని మెడికల్ షాపులపై అధికారుల దాడులు, అబార్షన్ కిట్లు అమ్ముతున్నారనే ఆరోపణలతో పలువురు నోటీసులు. ఇష్టారాజ్యంగా విక్రయాలు. మెడికల్ షాపులో విక్రయించే టాబ్లెట్లు, ఇంజక్షన్లు, సిరపులు వినియోగదారులు విక్రయించాలంటే డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి. కానీ మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే జిల్లా కేంద్రం వరకు అత్యధిక షాపుల్లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మాత్రమే లేకుండానే మందులు విక్రయాలు జరుగుతున్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. అయితే సాధారణంగా జ్వరం, తలనొప్పి, దగ్గు, డిజైన్ వంటి మందులే కాకుండా ప్రమాదకరమైన వాటిని కూడా డాక్టర్లతో సంబంధం లేకుండా విక్రయించడం ఆందోళన కలిగించే విషయం. ప్రధానంగా అబార్షన్లకు ఉపయోగపడే మెఫిప్రోస్టోన్, మిసోప్రోస్టాల్, నార్కో ఇట్లా మొదలగు క్రిటికల్ సంబంధించిన మెడిసిన్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే విక్రయిస్తున్నట్టు మెడికల్ షాపుల నుంచి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక పక్కన ఎవరు డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉమారాణి గారు తెలపడం జరిగింది. మహబూబాబాద్ జిల్లాలో ఏ మెడికల్ షాప్ కు వెళ్ళినా జ్వరం అయినా, దగ్గైనా, స్లీపింగ్ టాబ్లెట్స్ అయినా, ఇలా చెప్పినట్టు గర్భ నిరోధక సంబంధించిన టాబ్లెట్స్ అయినా, ఇంకా ఏ ఇతరైనా సరే ఒక మనిషి బతకాలంటే టాబ్లెట్ తీసుకోవచ్చు, చనిపోవాలనుకున్నా కానీ టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అది డాక్టర్ రాసిన లెటర్ లేకుండానే. ఇది మన మైబాలో జరుగుతున్న చాలా చక్కనైన దందా. ఎందుకంటే 10 రూపాయలు ఒక మందు చిట్టి ఇప్పుడు అది వాళ్ళు 100 రూపాయలకు అమ్మడం జరుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక డాక్టర్ కి మరియు పేషెంట్ కి మధ్యలో అనుసంధానంగా వాళ్ళకి తగ్గట్టు ఇవ్వాల్సిన బాధ్యత ఉందంటే మెడికల్ షాప్ వాళ్ళది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఒక వ్యక్తికి జ్వరం వస్తుంది. ఆ వ్యక్తి ఏం చేస్తాడు అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే 300 రూపాయలు ఓపి చూసినందుకు, టాబ్లెట్లు గీబ్లెట్లు అని రాసినందుకు ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ సొంత తెలివితోని వాళ్ళకున్న వైద్య నైపుణ్యంతో మెడికల్ షాప్కి వెళ్ళి సార్ తల నొప్పి వస్తుంది, కాలు నొప్పి వస్తుంది, వేలు నొప్పి వస్తుంది ఇట్లా చెప్పి తీసుకోవడం జరుగుతుంది. చిన్న చిన్న వాటికంటే పర్లేదు, జ్వరం, నొప్పులు చిన్న ఏదో నార్మల్ డాక్టర్ దగ్గర పోకుండా ఉండే సిచ్యువేషన్ అంటే ఓకే, కానీ పెద్ద పెద్ద వాటికి కూడా వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళ దగ్గర లేకున్నా ఆర్ఎంపీకి రిఫర్ చేయడం, లేకపోతే ఆర్ఎంపీ వీళ్ళకి రిఫర్ చేయడం, ఇదంతా పెద్ద జరిగేస్తుందా? అబార్షన్లపై సీరియస్. అబార్షన్ల కేర్ ఆఫ్ అడ్రస్ గా మానకోట జిల్లా కట్టడి చేసేందుకు అధికారులు సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఢిల్లీ అబార్షన్లు మాత్రం మైబాల్ కొడుకులో చేస్తారు. ఇప్పుడు జరిగే కొత్త న్యాయ దందా ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళ అమ్మా నాన్న వెళ్తారు, వెళ్ళిన తర్వాత అబార్షన్ చేయాలి అంటే డాక్టర్ ఒప్పుకోడు, ఒక ఆర్ఎంపీ ద్వారా వెళ్తారు, ఒప్పుకోరు. కాకపోతే అబార్షన్ చేస్తా, దాంతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ అప్లికేషన్ చేసేస్తా. ఎందుకు అంటే రేపటి రోజున ఎవరైనా వచ్చినా కానీ ఎందుకు చేసినంటే వాళ్ళు ఏదో పిండం సరిగ్గా పెరగట్లేదని, లేకపోతే బేబీ సరిగ్గా ఫామ్ కావట్లేదని, లోపల ఇంకేదైనా ప్రాబ్లం ఉందని చెప్పి ఏదో కారణం చెప్పి అది తీసేయడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు చేయడం కూడా జరుగుతుంది. దాని తగ్గట్టు అమౌంట్ కూడా లకారాలు కూడా మంచిగా ముడుతున్నాయి. ఇది మన మైబాలో జరుగుతున్న దందా. ఇది అందరూ తెలిసిన విషయం అయినప్పటికీ ఎవరు పట్టించుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇంకో వార్త చూద్దాం మనం. ఓసీ క్లబ్ ను స్వాధీనం చేసుకోవాలి. మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి. ఓసీ క్లబ్ గురించి మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అది ప్రభుత్వ భూమి. ఆ భూమి ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాల మధ్యలో ఉంది. అది ఒకటే సిపిఐ నాయకులారా ఇంతగానో ధర్నా చేస్తున్నారు, రీలి నిరాదీక్ష చేస్తున్నారు, కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేసి నిన్న ఇలా ఇన్ని జరుగుతున్నా కానీ స్పందించకపోతే మీరు చేయాల్సిన నెక్స్ట్ పని ఏంటంటే గుడిసెలేసేయండి. ఎమ్మటే మాట్లాడి గుడిసెలేసిన అనుకో 2 రోజులలో తిరిగి ఉరికొచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఆక్యుపై చేసుకుంటారు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం కదా, పేదవాళ్ళకి ప్రభుత్వ భూములో గుడిసెలేస్తే వచ్చి అందరూ కట్టుకొని వచ్చి ఒక్కసారి వాళ్ళందరినీ తీసేయడం జరుగుతుంది కదా, అలాగే ఇది కూడా జరుగుతుంది. లేకపోతే అప్పటి వరకు మీరు ఎన్ని నిరాదీక్ష చేసినా ఏది చేసినా వాళ్ళు స్పందించే గుణం లేదు. ప్రభుత్వ అధికారులు చాలా వరకు ప్రజల కోసం, ప్రజల ఆస్తి కోసం, లేకపోతే ప్రభుత్వ భూమి కోసం, లేదా ప్రభుత్వాల కోసం పనిచేసే రోజులు పోయినాయి. ఎలా అయితే డైనోసార్లు అంతరించిపోయిలో ఇలాగే మంచి మనసున్న వ్యక్తులు, ప్రభుత్వం కోసం పనిచేసే ప్రజల కోసం పనిచేసే అధికారులు ఎవ్వరు లేరు. ఎవరు ఏ పని చేసినా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే చేస్తున్నారు తప్ప ప్రజల కోసం లేదు. ఒక వ్యక్తి పోయి ఇది పని చెయ్యండి ఫ్రీగా అని అడిగితే చేసే రోజులు ఈ రోజులు కావు, లేవు, రావు కూడా. అలాగే ఇంకో వార్త చూసుకుందాం మనం. గూడూరు సమీపంలో రోడ్డును దాక్కుతూ ప్రయాణిస్తున్న వాగు. వర్షాకాలం కాబట్టి చూసుకోండి, వర్షాల బీభత్సం చాలా ఉంటది కాబట్టి రాకపోకలలో జాగ్రత్తగా ఉండండి. ఎండు గంజాయి పట్టివేత. 6 లక్షలు విలువ చేసే గంజాయి స్వాధీనం. చిన్నగూడూరులో స్వాధీనం. అక్రమంగా తరలిస్తున్న 12 కేజీల 444 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకోవడం జరిగింది. సమీపంలో మండల కేంద్రంలో శివారు బయ్యారం క్రాస్ రోడ్ సమీపంలో సోమవారం పోలీసులు
పోలీస్ సిబ్బందితో వాహనాలు నిర్వహించి అదే సమయంలో అనుమానాస్పదంగా 3 వ్యక్తులు బ్లాక్ కలర్ దాంతో పట్టుబడ్డ ఎండు గంజాయిని చూపిస్తున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్. గంజాయి వివత్సం మహబూబాద్ జిల్లాలో చాలా దారుణంగా ఉంది. ఏ చిన్న పిల్లాడు చూసినా గానీ అటు మూలకు పోయి గంజా కొట్టి వస్తున్నారు. ఇది అధికార నిర్లక్ష్యమా అంటే అధికార నిర్లక్ష్యం కూడా మనం చెప్పలేం, పోలీసు నిర్లక్ష్యం అంటే వాళ్ళ నిర్లక్ష్యం కూడా చెప్పలేము. ఎందుకంటే వాళ్ళు నిరంతరం కట్టడి చేస్తాను ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ ఏదో రూపంగా ఏదైతే మొబైల్ కి ఒక యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్డేట్ వర్షన్లు ఊకే వస్తుంటాయి, అట్నే ఎట్లా కట్టడి చేస్తే అట్లా ఇంకో రకంగా వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. గంజాయికి ముఖ్య కారణం ఏందయ్యా అంటే నేనంటున్న మాట కాదు, ఒక శాస్త్రవేత్త, ఒక సామాజికవేత్త, ఒక ఆలోచన వ్యక్తి ఏం చెప్పిండంటే, మొదటగా ఇది మద్యం తాగని వ్యక్తి ఫస్ట్ బ్రీజర్ ఒక్కొక్కటి తాగుతా, ఒక 10 బీజర్ తాగిన తర్వాత కిక్ ఎక్కదుగా, తర్వాత ఒక బీర్, 2 బీర్లు, 3 బీర్లు, 4 బీర్లు, తర్వాత అది కూడా ఎక్కక మళ్ళీ మందులకు అంటే ఆల్కహాల్ లెవెల్కు వెళ్ళిపోతాడు. అట్లా తాక్కుంటా క్వార్టర్ 90 ఫుల్ అట్లా అది కూడా కిక్కు సరిపోక వాళ్ళు ఏం చేస్తున్నారంటే అప్డేట్ గా గాంజా తాగడం స్టార్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మద్యం తాగుతూ అది ఎక్కక అది గాంజా రూపంలో కన్వర్ట్ అవుతుంది. మద్యం ఎంత తాగుడు బంద్ చేస్తే అంత మంచిది. ఇప్పుడున్న చిన్నపిల్లలు కానీ యువకులు కానీ గాంజా తాగడం అనేది బాగా ఇట్లా తాగడం అనేది బాగా ఫ్యాషన్ అనుకుంటున్నారు, ట్రెండింగ్ అనుకుంటున్నారు. ట్రెండ్ కాదు, మన ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. గాంజా తాగడం వల్ల చాలా పరిణామాలు చోటు చేసుకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గాంజాకు దూరం ఉండండి. తర్వాత మనం ఇక్కడ ఒక న్యూస్ చూద్దాం. నిబంధనల డోంట్ కేర్, ప్రభుత్వాలు విధించే నిబంధనలు ప్రజలకే కానీ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేసే మాకు వర్తించవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు కొందరు అధికారులు. ఏ వాహనమైనా కొనుగోలు చేయగానే రిజిస్ట్రేషన్ చేసి నెంబర్ ప్లేట్ బిగించుకోవాల్సినది ప్రభుత్వ నిబంధన. కానీ మానకొండ జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాహనానికి నెంబర్ ప్లేట్ లేకుండానే తిరుగుతుంది. సామాన్య వాహనదారులు ఏ ఒక్క నిబంధన పాటించకుండా జరిమానా విధించే అధికారే ఇలా వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఇది కార్ ఎవరిదంటే ఆర్టీఓ ఆఫీసర్ సాయి చరణ్ కార్. ఆయన కార్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, దానికి నెంబర్ ప్లేట్ ఉండదు. నెంబర్ ప్లేట్ అంటే గుర్తొచ్చింది, దీని గురించి మనం మాట్లాడడం. మహబూబాద్లో కొంతమంది రాజకీయ నాయకులు, గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకులు ఏం చేశారంటే సబ్సిడీ లోన్ కింద కార్ తీసుకోవడం జరిగింది. ఇన్నోవాల వల్ల తీసుకోవడం వల్ల ఏమవుతుంది, నెంబర్ ప్లేట్ ఎల్లో నెంబర్ ప్లేట్ వస్తుంది, కమర్షియల్ కిందకి వస్తుంది, అంటే ఓన్ ప్లేట్ కిందకి రాదు, ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి. ఇట్లా ఓన్ ప్లేట్ కాకుండా కమర్షియల్ ప్లేట్ రావడం వల్ల వాళ్ళు ఏం చేసిన చూసేటోళ్ళు గారి సబ్సిడీలు తీసుకున్నారు వచ్చారు, వీళ్ళకి ఇంత వస్తుంది, ఇంతగానం చేసేళ్ళు, ఒకరు ఎమ్మెల్యే ఎంపీ దగ్గర ఉంటే వీళ్ళందరూ వీళ్ళకి ఏం తక్కువైంది సబ్సిడీలో, మాలాంటి పేదలకు వస్తే బాగుంటుంది కదా ఆలోచన ఉన్న వ్యక్తులు అనుకొని వాళ్ళు ఏం చేస్తారంటే గత 3 సంవత్సరాల కానించి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. ఎగ్జాక్ట్గా ఇన్నోవాలే. మళ్ళీ నేనేం చెప్తున్నా, స్వయంగా వాళ్ళ పేర్లు కూడా మనకు తెలుసు, కానీ వాళ్ళ పేర్లు ఉచ్చరించడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేను. కానీ అది ఖచ్చితంగా మహబూబాద్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ ప్రజాప్రతినిధురాలు మరియు మహబూబాద్ మండల కేంద్రానికి చెందిన ఒక మాజీ సర్పంచ్ క్లియర్ గా వాళ్ళ ఇన్నోవాలకి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్నారు. నౌ ప్రజెంట్ ఇప్పటికి కూడా నార్మల్ గా నెంబర్ ప్లేట్ లేకుండా తిరిగితే పట్టుకునే ట్రాఫిక్ పోలీసులు కానీ పోలీస్ వ్యవస్థ కానీ వాటిని చూస్తున్నట్టు వదిలేస్తున్నారు. ఇక అది వాళ్ళ విజ్ఞతగా వదిలేద్దాం, ఎందుకంటే ప్రజలు చూసుకుంటారు. ఈ నెంబర్ ప్లేట్ సంగతి చూసుకుంటే ఎన్నో రోజుల కాంచి ఉన్నది. మన నెంబర్ ప్లేట్ కోసం మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అలా రిజిస్టర్ చేస్తారు, కానీ వాళ్ళకి మాత్రం ఇది పట్టదా. ఈ నిబంధన అనేది ప్రజలు గమనించాలి. నిబంధనలు ఎప్పుడైనా సరే అవతల వ్యక్తి కోసం కానీ మన కోసం కాదని రీతిలో ప్రభుత్వ అధికారులు ఉన్నారంటూ ఇది ఒక నిదర్శనం అనుకోవచ్చు. మత్తుతునక ఇలా చేసే అధికారులు ఏం చేయాలి మరి? ఇంకా చాలా జరుగుతున్నాయి అక్కడ. ఒక్కసారి ఆర్టీఓ ఆఫీస్ పోయి ఒకరోజు ఏ అధికారైనా సరే, ఏ నార్మల్ వ్యక్తి అయినా పోతే దీనంత చండాలం ఇంకోటి ఉండదు అనే కాన్సెప్ట్ని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆడ రూపాయి అయ్యింది పని జరిగేది అనే కాన్సెప్ట్ని జనాలు మాట్లాడుకుంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్కి ఎల్ఎల్ఆర్ అంటే స్టార్టింగ్ ఎవరి తెలియని వ్యక్తి పోయి కంప్లైంట్ చేసుకుంటే అప్లికేషన్ పెట్టుకుంటే 500 రూపాయలు, అంటే 450 రూపాయలు చలానా, 50 రూపాయలు చేసినందుకు వ్యక్తికి ఆన్లైన్ సెంటర్ తీసుకున్నాం. లోపల లైసెన్స్ చేయడానికి వచ్చే ఫీజు 500 రూపాయలు. ఎలా అంటే లోపల ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి, అది బహిర్గతంగానే ఉండాలి. కానీ వీళ్ళు చేసే విధానం అప్పట్లో ఏం చేసేదంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తే టైప్ చేసి ఇచ్చేది. కానీ నౌ ప్రజెంట్ కొన్ని సంఘటనలు జరిగిన తర్వాత ఏం చేస్తున్నారంటే బెడం పెట్టి లోపల ఇస్తున్నారు. ఇంకా వాళ్ళే బెడం పెడితే ఎవరికి అవపడదు, తలుపులు వేసి తాళాలేసి ఇప్పుడు వాళ్ళే కొట్టి వాళ్ళే ఇస్తున్నారు. అంటే కొత్త అంతా అప్డేట్ వర్షన్ అంతే తప్పించి ఏం లేదు. ఇంకొకటి డ్రైవింగ్ డిఎల్ కోసం పోయినప్పుడు అదో 1000 రూపాయలు మళ్ళీ అంటే లకారం ఇచ్చుకోవడం, తిప్పడం వల్ల ఇది కార్ డ్రైవింగ్ టెస్ట్ చేయాలి. ఆ కార్ ఎట్లుంటుంది అంటే ఇక అది ఎట్టు అంటే ఇక ఆ కార్ను చూస్తే మనం ఇది కూడా కార్ పెడతారా అని, అది ఓన్ ప్లేట్ మళ్ళీ అదంతా అసలు ఓల్డ్ అని చెప్పి ప్రజలు గుసగుసలు ఆడుతుంటే విని తట్టుకోలేకపోయినాం మనం. ఇప్పటికే ట్రాన్స్పోర్ట్ అధికారుల మీద చాలా వరకు ధర్నాలు లేకపోతే రైడ్లు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా విచ్చలవిడిగా చేస్తున్నారంటే దాని అర్థం ఏందో తెలుసుకోవాలని చెప్పి ప్రజలు గుసగుసలు ఆడుతున్నారు. ప్రజలు ఎన్ని చెప్పినా పట్టించుకునే స్థితి అధికారులు లేరు, ఎవరు లేరు. సో ఇదొక వార్త చూసుకున్నాం మనం. ఇదొక వార్త చూసుకున్న తర్వాత పెళ్ళింట్లో చోరీ. ఎందుకంటే పెళ్ళింట్లో చేస్తేనే డబ్బులు దండిగా ఉంటాయి, బంగారం ఉంటుంది, ఎందుకంటే కట్న కానుకలు గిలుస్తున్నారు తీసుకోవచ్చు అని చెప్పి ఉంటారు. ఇటుకల బట్టీలకు రేగడి మట్టి.
నిబంధనలు పాటించిన తయారీదారులు ప్రభుత్వ ఆదాయానికి గండి నాలా అనుమతి లేకుండానే ఇటుక బట్టీల తయారీ చోద్యం చూస్తున్న అధికారులు. ఇక్కడ మనకు పాయింట్ చూడొచ్చు. నిబంధనలు పాటించని తయారీదారులు వాళ్ళు ఎప్పుడు పాటించరు. ఇప్పుడు ఎవరైనా ఒక బిజినెస్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా వ్యాపారం ప్రారంభించాలన్నా వాళ్ళు ఫస్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రభుత్వ ఆదాయానికి గండి. దానివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా పోతుంది. కాబట్టి అధికారులు దాన్ని ఎలా చూస్తున్నారంటే పోయేది ప్రభుత్వానికి కదా, నాకైతే గండి రావట్లేదు కదా అనే కాన్సెప్ట్లో ఉన్నారని చెప్పి చాలా వరకు ప్రజలు గుసగుసలాడుతున్నారు. నాలా కన్వర్షన్ లేకుండానే బట్టల తయారీ. ఇప్పుడు ఏదైతే భూమి ఉంటుందో వీళ్ళు ఎక్కడైతే చేస్తారో ఇటుక బట్టలు తయారు చేస్తారో ఆ ఇటుక బట్టలకు సంబంధించింది ఎట్లుంటుందంటే నీటి సౌకర్యం ఉండాలి, కట్టెల సౌకర్యం ఉండాలి. కాబట్టి ఎక్కడైతే నాలాలు చెరువులు ఉంటాయో అక్కడనే ఉంటారు. ఆ భూములకి దగ్గరలో ఉన్న భూములకి వ్యవసాయ భూములు ఎంచుకుంటారు. ఆ వ్యవసాయ భూములు ఎంచుకున్న తర్వాత దాన్ని నాలా కన్వర్షన్ చేయాలి. అంటే ఎంఆర్ ఆఫీసులోకి వెళ్ళి ఈ భూమి వ్యవసాయ భూమి కాదు కమర్షియల్ కింద వాడుకుంటారని చెప్పి నాలా కన్వర్షన్ చేయాల్సి వస్తుంది. కానీ అది చేయడం వల్ల కూడా డబ్బులు బొక్క అని చెప్పి వాళ్ళు నాలా చేయడం జరగదు. ఇలా ఇంత అంటే రోడ్డు మీదనే పెట్టి నడుస్తున్నా కానీ అధికారులకు కనిపించదు. ఎందుకు అంటే వాళ్ళు వచ్చే పని వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేసే పని వీళ్ళు చేస్తారు. ఇంకో చూడండి, ఈ ఎంఆర్ఓ వెళ్ళిపోయిన తర్వాత కూడా దాని మీద చర్యలు జరగవు. నేను చెప్తున్నా కదా, నోటీసులు జారీ చేస్తాం. ఇన్ని రోజులు బట్టి ఏం చేస్తున్నారు మరి? నోటీసులు జారీ చేస్తున్నామంటే ఎప్పుడు జారీ చేస్తారు మరి? అంటే నా సామాన్య వ్యక్తులకు ఇవన్నీ దొరికినాయి కానీ మీ ఎంఆర్ఓ గారికి దొరకలేదు. నోటీసులు ఇవ్వండి, ఇంకెప్పుడు ఇతర చూద్దాం. ఇటుక బట్టల తయారీకి నాలా అనుమతి తీసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న తర్వాత సాగు భూమి నాలాకు మార్పిడి చేస్తాం. అప్పుడు ఆ భూమికి యజమానికి ప్రభుత్వ పథకాలు నిలిచిపోతాయి. నాలా అనుమతి లేని ఇటుక బట్టల నిర్వహణకు నోటీసు జారీ చేస్తాం. చెరువు మట్టి తరలిస్తే చర్యలు తప్పు. ఈ సెంటెన్స్లా ఆయన మీద చర్యలు తీసుకుంటాము అలా ఎలా చేస్తాడన్న కాన్సెప్ట్ అవపడుతుందా? ప్రభుత్వ పథకాలు ఆపేస్తారంట, ఏది నిర్వాహకులు నోటీసు జారీ చేస్తాం, చెరువు మట్టి తరలిస్తే చర్యలు. మరి చెరువు మట్టి కాకపోతే ఏం మట్టి? చర్యలు అంటే ఏం చర్యలు తీసుకుంటారు మరి? ఇదంతా కాని ముచ్చట. ఏ తప్పు చేసినా తప్పుకు ₹1 లేదా ₹2 పైసతో కొనొచ్చనే కాన్సెప్ట్ జనాలకి వెళ్ళిపోయింది, ప్రభుత్వ అధికారులకు వెళ్ళిపోయింది. పైసలు ఉంటేనే ఏ పనైనా సరే అనే ఉద్దేశంతో ఇది ఒకటైతే. మనం ఇంకొక పని చూద్దాం. అక్షర దర్బార్లో ఇలా వచ్చిన ఒక న్యూస్. అక్రమ ఇటుక బట్టీల బంగ్లా, అదే మరిపేడ బంగ్లా రెండు ఒకటే, కన్ఫ్యూజ్ కాకండి. మహబూబాబాద్ జిల్లాలోని మరిపేడ బంగ్లా అక్రమ ఇటుక బట్టీలకు అడ్డగా మారింది. ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలను బేఖాతరు చేస్తూ కొందరు వ్యాపారులు యథేచ్ఛగా ఇటుక దందా సాగిస్తున్నారు. సాగు భూములు బీడుగా మార్చి ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతూ పర్యావరణాన్ని ధ్వంసం చేస్తూ కోట్లు గడిస్తున్న ఈ మాఫియా ఆగడాలను అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఇటుక బట్టీల వ్యవహారం ఎక్కడుందంటే మహబూబాబాద్లో బయ్యారం, గార్ల, నెల్లికుదురు, ఇప్పుడు చెప్పినట్టు కేసముద్రం, ఇప్పుడు ఇది ఎక్కడ మర్రిపేడ. కళ్ళ ముందు ఇన్ని జరుగుతున్నా కానీ కళ్ళులోని కబోదులు లెక్క వాళ్ళు చూస్తున్నట్టు వదిలేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతుంటే వీళ్ళు వెళ్ళేది ప్రభుత్వ ఆదాయం కదా, కట్టేస్తే ఏమవుతుంది అనే కాన్సెప్ట్నే ఉన్నారు తప్ప ప్రభుత్వానికి రూపాయి చేకూరుదామనే ఆలోచన లేదు. ఎక్కడివైనా ఇలాంటి అవకతవకలు తప్ప ఏం జరగట్లేవు. ఏ పని చేసినా డబ్బులతో తప్పించుకోవచ్చు అనే కాన్సెప్ట్లనే చాలా వరకు నడుస్తుంది. కాబట్టి ప్రజలారా గమనించండి, చూసిలు కదా, ప్రభుత్వ అధికారులు ప్రజల కోసం కాదు అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం నిన్న ఒక న్యూస్ వచ్చింది మంచిది. ఇప్పుడు మనం ఒక న్యూస్ చూద్దాం. ఎల్ఆర్ఎస్ కోసం డబ్బులు చెల్లించి ఎదురుచూపులు, ప్రొసీడింగ్ కోసం కార్యాలయాల చుట్టూ, ఇళ్ల స్థలాల యాజమానుల ప్రదక్షిణ, కొర్రీలు పెడుతూ కాలయాపన చేస్తున్న ఉద్యోగులు. ఇప్పుడు మనం దీనికి సంబంధించింది మొత్తం చదవడానికి మీరందరూ ఆల్రెడీ చూసే ఉంటారు దీన్ని. ఈ ఎల్ఆర్ఎస్ అనేది ల్యాండ్ రెగ్యులేటింగ్ సిస్టమ్ అనేది ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది. ఇది తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ప్రభుత్వంలోనే ఇది జరిగింది. అయినప్పటికీ దాన్ని కార్యరూపం ఎందుకు దాల్చలేదంటే కోర్టు నుంచి కొన్ని సవరణలు ఇట్లా రావడం వల్ల దాన్ని ఆపేయడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారికి కొన్ని ఎట్లా అంటే లోటు బడ్జెట్ కారణంగా దీన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఎవరైతే ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారో, ఇది 2020 ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ ఫీజు ₹1000 కట్టుకొని వాళ్ళకి వచ్చిన ఒక ఫీజుని తీసుకోవడం జరిగింది. దానికి ఉన్న వాటికి వీళ్ళు ఎల్ఆర్ఎస్లు ఇవ్వాలి, అది రూల్ యాక్చువల్గా. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే కొత్తగా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి దాన్ని లింక్ చేయడం జరిగింది. ఎలా అంటే ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అని ఎవరైతే సామాన్య మానవుడు కానీ ఇతరత్ర ఎవరు పోయినా కానీ ఎల్ఆర్ఎస్ కట్టుకోవాలి. ఎలా అంటే కొత్త విషయం, ఎప్పుడు కట్టుకున్నా కొత్తగా కట్టుకోవచ్చు 2020 నుంచి. ఇది ఎట్లున్నదంటే నా దగ్గరికి వస్తే ఖచ్చితంగా ఎల్ఆర్ఎస్ కాదు. ఏది ఈ పద్ధతి చూస్తుంటే ఎలా అనిపిస్తుందంటే రాజుల కాలంలో ఖచ్చితంగా శిస్తు వసూలు చేసేది చూసారా, దౌర్జన్యంగా, బలవంతంగా, అక్రమంగా ఆ విధంగా నడుస్తుందని చెప్పి చాలా వరకు గుసగుసలాడుతున్నారు. ఎల్ఆర్ఎస్ అనేది మంచి స్కీమే, మంచి పద్ధతే, చాలా మంచి. కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు. ఎందుకంటే వాడు నస్తే కట్టుకుంటాడు, లేకపోతే లేదు, చేసుకుంటాడు, లేకపోతే లేదు. నువ్వు బలవంతంగా రుద్దుడు ఎక్కడిది? ఎల్ఆర్ఎస్ ఉంటేనే రిజిస్ట్రేషన్లు అయితే అనే కాన్సెప్ట్ లా దీన్ని మొత్తం మాడిఫై చేసి సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి లింక్ చేయడం అనేది చాలా దారుణం. ఇదొక తంతు అయితే ఇంకొక తంతు ఏంటంటే ఎల్ఆర్ఎస్ కట్టుకున్న తర్వాత
వాళ్ళు ఫీల్డ్ మీదకి రావాలి. ఎవరు రావాలి? మున్సిపాలిటీ సిబ్బంది, 2 ఇరిగేషన్ డిపార్ట్మెంట్, 3 ఎంఆర్ ఆఫీస్ సంబంధించిన సర్వేయర్. ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చే సర్వేయర్ ఏం చేస్తారంటే ఇది ప్రభుత్వ భూమా కాదా, అసైన్డ్ భూమా కాదా, సీలింగ్ పట్టానా కాదా చెక్ చేసుకొని వాళ్ళు టిక్ మార్క్ పెడతారు. సెకండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది చెరువులు ఉందా, నాలా ఉందా, కాలువ కబ్జా చేసిలా, లేకపోతే ఎఫ్టీఎల్ పరిధిలో ఉందా, బఫర్ జోన్ ఉందా, వాళ్ళు చూసి టిక్కు పెడతారు. తర్వాత మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తారు? వాళ్ళు చూసి వీళ్ళందరూ టిక్కు పెట్టిన తర్వాత వాళ్ళు కూడా చూడడం జరుగుతుంది. ఇలా జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే ముడుపులు భారీగా ముడుతున్నాయి. డబ్బులు ఇస్తేనే అంటే ఒక్కొక్క ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్కి అన్ని పర్ఫెక్ట్ ఉన్న దానికి మినిమం 5,000, ఏదైతే ఇప్పుడు నేను చెప్పిన అసైన్ భూమి వీటికి అయితే 10 నుంచి 20,000 వసూలు చేస్తున్నట్టు బయట వినికినబడుతుంది. దీని మీద అధికారులు ప్రత్యేక చొరవ చూపించి దందాలకు తెరలేపుతున్న ఈ ప్రభుత్వ అధికారులు కొంతమంది చూసినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్ అంటేనే ప్రజలకు మంచిది, ఒక పక్క మంచిదే, కానీ ఇలా బలవంతంగా రుద్దడం అనేది ఎలా ఉంది అంటే అది ప్రజలు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. ఏదైనా చెప్తే ఈ టీఆర్ఎస్ఓడు, బీఆర్ఎస్ఓడు, బీజేపీడు, లేకపోతే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులు అని చెప్పి బదన వేయడం జరుగుతుంది. లేకపోతే ఎవరి గురించి మాట్లాడితే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు వచ్చి దౌర్జన్యాలు పాల్పడడం అని చెప్పి ఇలా కొన్ని జరుగుతుందని చెప్పి ప్రజలు నోరు మీద వేలేసుకొని ఎట్లా నడుస్తుందో అట్లా నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎల్ఆర్ఎస్ల వల్ల ప్రజలు ఎంత నలిగిపోతున్నారంటే దాని గురించి చెప్పవసరం లేదు. ఇక దాని గురించి మాట్లాడుకుంటూ పోతే ఒక మహాభారతాన్నే రాయొచ్చు, అలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఓకే, చూడండి, ప్రొసీడింగ్లో జాప్యం. మున్సిపల్ అధికారులు 3 దశల్లో పరిశీలన చేసి మున్సిపల్ రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు అన్ని సక్రమంగా ఉన్నాయని చెప్పిన తర్వాతనే భూ క్రమబద్ధీకరణ ఫీజు తీసుకున్నారు. ఇలాంటే వాళ్ళకి గుర్తొచ్చింది, ఒకవేళ అది అసైన్డ్ అంటే వాళ్ళ డబ్బులు వేయలేదు అనుకోండి, ఆ డబ్బులు మళ్ళీ వాళ్ళ అకౌంట్లోనే పడతాయి. సపోజ్ 20,000 అనుకోండి, వాళ్ళ అకౌంట్లో పడాలంటే టైం పడుతుంది. అవి కూడా ఒత్తే రావో తెలియదు అనే కాన్సెప్ట్లే ఉన్నారు. దయచేసి ప్రజలు చాలా వరకు గమనించండి. ఏది చేసినా 1-10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈతోని వార్తలు సమాప్తం. థ్యాంక్ యూ.